దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంతా మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంతా మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం. నిత్యం సచ్చరిత్ర పారాయణం చేసేటువంటి భక్తులకు అందరికీ కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు అధ్యాయంలో ఉండేటువంటి విషయాలను చక్కగా మనం పారాయణం చేసే పద్ధతిలో ఈ రకంగా కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి వినేటువంటి మీకు లేదా చెప్పే నాకు కానీ సాయినాథుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి అట్లాంటి అనుగ్రహానికి పాత్రత పొందగలిగినటువంటి స్థితిలో ఈ సచ్చరిత్ర పారాయణ ప్రారంభమైంది. గ్రంథం మరాఠీలో ఉంది, దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు పత్తి నారాయణరావు గారు. ఆ పుస్తకాన్ని మనం చదువుతూ ఉంటాం. అందుకోసమే ఇది ఇంగ్లీష్లో ఉండేటువంటి గుణాజీ గారిని, ఆ గుణాజీ గారు ఇంగ్లీష్లో రాసిన దాన్ని ఆధారం చేసుకుని తెలుగులోకి అనువాదం చేశారు. మొదట్లో ప్రారంభమవుతున్నది గ్రంథరచన ఏ రకంగా ప్రారంభం చేశారో హేమాద్రి గారు వారు ఏం చెప్పారో దాన్ని సంక్షిప్తంగా ఇంగ్లీష్ నుంచి ఆధారం చేసుకుని తెలుగులోకి చెప్పడం జరిగింది. పత్తి నారాయణరావు గారు శ్రీ గణేశాయ నమః అని ప్రారంభం చేశారు. ఆ సాంప్రదాయం ఒకటి ఉంటుందండి. ఆ సాంప్రదాయం ప్రకారం ఏమేం చేయాలో గ్రంథరచనకు అదంతా చేశారు హేమాద్రి గారు. మొదట్లో గణేశుని ప్రార్థించారు. వక్రతుండుడివి, హేరంబమూర్తివి స్వామి శ్రీ సాయినాథుడే ఈ రకంగా ఆ గణేశుడి రూపంలో ఈ గ్రంథరచనలో ఎట్లా విఘ్నం, ఏ రకమైన విఘ్నం కూడా కలగకుండా మమ్మల్ని అనుగ్రహించుగాక అని ప్రార్థించారు. ఆ తర్వాత సరస్వతి అమ్మవారిని ప్రార్థించారండి. వీణాధారి, ఆ వీణను ధరించి అమ్మా నువ్వు సాయి రూపంలో ఆ అమ్మవారిగా ఉండే నీవు, కుంకుమ ధరించినటువంటి నీవు ఈ సచ్చరిత అనేటువంటి అమృతాన్ని అందరికీ త్రాగించేలాగా నన్ను అనుగ్రహించు అని అమ్మవారిని స్తుతించారు. ఆ తర్వాత సృష్టి స్థితుల కారకులని గుర్తు చేసుకున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తన గృహ దేవత అయినటువంటి నారాయణ ఆదినాథులకు నమస్కారం చేశారు. ఆ తర్వాత తన గోత్రం ఋషి అయినటువంటి భారద్వాజ మహామునిని, భారద్వాజ గోత్రీకుడండి హేమాధిపతి కాబట్టి ఆ భారద్వాజ మునిని స్మరించుకున్నాడు. ఆ తర్వాత యాజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథుడు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వైశాంపాయనుడు వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకున్నారు. వీళ్ళందరూ పౌరాణికంగా వచ్చేటువంటి భక్తి మార్గాన్ని చక్కగా మనకందరికీ గుర్తు చేసినటువంటి ఎప్పుడో పౌరాణిక కాలంలో ఉండేటువంటి వాళ్ళని. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దను, ఏకనాథు, నామదేవుడు, తుకారాం వీళ్ళందరూ భక్తి మార్గానికి మార్గం చూపించారు. వీళ్ళలో చాలామంది సంసారులే. వాళ్ళందరూ భక్తి మార్గంలోనే ఉండి గురువులను సేవించుకొని చక్కగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. వారికి అందరికీ నమస్కారం చేశారు. ఆ తర్వాత తన తాతగారికి నమస్కారం చేశాడండి హేమాధిపన్. ఆయన పేరు సదాశివుడు. తండ్రి గారికి నమస్కారం చేశాడు, ఆయన పేరు రఘునాథుడు. ఆ తర్వాత కన్న తల్లికి నమస్కారం చేశాడు,
ఆ తర్వాత పెంచినటువంటి మేనత్తకు నమస్కారం చేశాడు. వాళ్ళ అన్న హేమాధిపతి గారి అన్నకు నమస్కారం చేశాడు. ఆ తర్వాత పాఠకులు అంటే చదివేటువంటి వాళ్ళు, అలాగే ఈ వినేటువంటి వారికి నమస్కారం చేశారు. ఏమని నమస్కారం చేశారంటే, హేమాధిపతి ఏకాగ్రత చిత్తంతో వినండి. చిత్తం అనేటువంటిది ఏకాగ్రత, అంటే మనస్సు అనేది ఏకాగ్రతగా ఉంటుందా? అది ఉండదండి. కనీసం చదివేటప్పుడు బాబా మనకు చెబుతున్నాడు అనుకుంటూ చదవండి, అప్పుడు మనస్సు దృష్టి అంతా ఏకాగ్రతగా ఉంటుంది. అలా చదవండి అని పారాయణం చేయమని ఏం చేశాడు హేమాధిపతి? ప్రార్థన చేశాడండి. అంటే మనల్ని ఆ రకంగా, అయ్యా వినేటప్పుడు చదివేటప్పుడు ఏకాగ్రతతో చదవండి అని ప్రార్థన చేశాడు. ఇన్స్ట్రక్ట్ చేయలే, సూచన చేయలేదండి, ప్రార్థన చేశాడు. చివరిగా తన గురువైనటువంటి దత్తావతారమైనటువంటి సాయినాథుడికి నమస్కారం చేశాడు. నేను ఇంతకుముందు ఉపోద్ఘాతంలో మీకు నేను గుర్తు చేశాను, మహారాష్ట్ర ప్రాంతంలో ఎవరినైనా గురువుగా భావించుకుంటే వారిని దత్తావతారంగానే భావించుకుంటారు. మన దక్షిణ ప్రాంతంలో ఎవరినైనా గురువుగా భావించుకుంటే కొంతమందిని దక్షిణామూర్తి అవతారం అంటారు. దత్తావతారానికి దక్షిణామూర్తి అవతారానికి కొంత తేడా ఉంది. అవి తర్వాత మనం వేరే వేరే అధ్యాయాలలో వీలున్నప్పుడు గుర్తు చేసుకుందాం. అలా దత్త అవతారమైనటువంటి తన గురువుకు నమస్కారం చేస్తూ, పూర్తిగా మీ మీద ఆధారపడి ఉన్నాను బాబా అని చెబుతూ, ఈ జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం, ఈ విషయాన్ని తనకు అనుభవమయ్యేటట్టుగా అనుగ్రహించమని, శక్తి, అట్లాంటి శక్తి ఏదైతే ఉందో, ఈ బ్రహ్మ అనేటువంటి వాడు సత్యమని, జగత్ అనేది మిథ్యని, అట్లాంటి దాన్ని ఆచరణలో పెట్టగలిగినటువంటి శక్తిని ప్రసాదించమని చెబుతూ, ఈ ప్రపంచంలో ఏ జీవరాశులలో పరమాత్మ నివసించి ఉన్నాడో వారందరికీ కూడా నమస్కారం చేశాడు హేమాధిపంత్. ఆ తర్వాత భక్తి మార్గం గురించి చెప్పారండి. పరాశరుడు, వ్యాసుడు, సాండిల్యుడు, ప్రహ్లాదుడు, నారదుడు, వీళ్ళందరూ భక్తి మార్గం చెప్పిన వాళ్ళే. ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తి మార్గం చెప్పారు. ఆ భక్తి మార్గాన్ని చాలా వివరంగా చెప్పారు హేమాధిపంత్. ఈ భక్తి మార్గాల్లో అన్నింటిలో కంటే గొప్ప విశేషమైన భక్తి మార్గం గురువును నమ్ముకొని భక్తి మార్గంలో ఉండడం అని హేమాధిపంత్ చెబుతూ కథా ప్రారంభం చేశారు. 1910వ సంవత్సరంలో ఓ రోజున నేను మసీదులోకి వెళుతున్నాను, బాబా దర్శనానికి వెళుతున్నాను. అక్కడ ఏం జరిగిందో ఆ విషయాన్ని గమనించి చాలా ఆశ్చర్యపడ్డాను. చెప్తున్నారు ఆయన ఏ అనుభవం కలిగిందో ఉన్నది ఉన్నట్టుగా మనం చూస్తున్నట్టుగా చెప్తున్నాడు హేమాధిపతి. ఆశ్చర్యపడ్డాను. ఎందుకు ఆశ్చర్యపడ్డాను? బాబా మొహం కడుక్కున్నాడు. పక్కనే ఉండేటువంటి ఒక చాటలో గోధుమలు ఉన్నాయి. ఆ గోధుమలు తీసుకొని తిరుగుల్లో వేస్తున్నారు. ఆ తిరుగులేలో పైపిడిని, ఆ రాయి మీద ఉండేటువంటి పైపిడిని పట్టుకొని తిరుగులను తిప్పుతున్నారు, గోధుమలు విసురుతున్నారు. నేను ఇది చూస్తున్నాను పొద్దున్నే. ఏమిటి బాబా పొద్దున్నే గోధుమలు విసురుతున్నాడు? ఎందుకు విసురుతున్నాడు? ఆయనకు అవసరం ఏంటి? భిక్షాటనతో జీవించేవాడు కదా, ఈ గోధుమ పిండితో ఆయనకేం పని? పిండి నిల్వ చేయవలసిన అవసరం కూడా లేదు. పని తర్వాత ఎప్పుడైనా పొద్దున్నే ఈ పని ఎందుకు చేస్తున్నాడు అని నాకు కాస్త ఆశ్చర్యం కలిగింది. అలాగే చూస్తున్నా. ఇంత లోపల కొంతమంది వచ్చారు మసీదు లోపలికి. అందరికీ ఇదే ఆలోచన. దాంట్లో 4 ఆడవాళ్ళు కాస్త ధైర్యం చేశారు. వారు బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా కూర్చున్నటువంటి ప్రదేశం నుంచి బాబాను నెట్టివేశారండి. బాబా పక్కకు కాస్త అట్లా తొలగిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చున్నారు. బాబాకు చాలా కోపం వచ్చింది. ఏదో గట్టిగా అరవబోయారు. కానీ బాబా కాస్త ప్రశాంతంగా మళ్ళీ మామూలు స్థితిలోనే పక్కకు కూర్చున్నారు. ఎందుకు అట్లా జరిగింది? ఈ 4 ఆడవాళ్ళు ఎవరైతే బాబాను పక్కకు నెట్టివేశారో వాళ్ళు ఆ గోధుమలను విసురుతూ, ఆ తిరుగులను పట్టుకొని 4 ఆడవాళ్ళు గోధుమలను విసురుతూ భగవత్ కథా సంకీర్తన చేస్తున్నారండి. భగవంతుని స్మరించుకుంటున్నారు. చక్కగా 4 ఆడవాళ్ళు భగవత్ కథా సంకీర్తన చేస్తూ ఆ పని చేస్తున్నారు. ఆ భగవత్ కథా సంకీర్తన చేస్తున్నటువంటి 4 ఆడవాళ్ళను చూస్తూ బాబా అలాగే ప్రశాంతంగా ఉన్నారేమో, అలా ఉన్నారు. ఇంత లోపల ఈ 4 ఆడవాళ్ళు ఆ గోధుమలో ఉన్నన్నింటినీ తిరుగుల్లో వేశారు, పిండి చేశారు. పిండి అయిపోయిందండి. పిండి అయిపోయిన తర్వాత 4 ఆడవాళ్ళు వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట, బాబాకి ఈ పిండితో అవసరం ఏముంది? బాబాకు భార్య పిల్లలు లేరు కదా, బాబాకు సంసారం లేదు కదా, అలాంటి సంసారం లేనటువంటి ఈయనకి ఈ పిండితో ఏం పని ఉంది
అని అనుకుని ఎవరికి వాళ్ళు ఇది మన కోసమే బాబా ఇట్లా మన చేత చేయిస్తున్నాడేమో, మనకే ఇస్తాడేమో అని ఇట్లా అనుకొని ఈ నలుగురు ఎవ్వరూ కూడా బాబాను అడగకుండా ఏం చేశారు, నలుగురు ఆ 4 సేర్ల ఆ గోధుమ పిండిని 4 భాగాలు చేసుకొని వాళ్ళు అక్కడే పిడికెళ్లతో మూట కట్టుకొని కిందికి దిగి వెళ్ళిపోతున్నారండి. చూచాడు బాబా, చాలా కోపం వచ్చింది. మీకైనా పిచ్చెక్కిందా? మీ ఇంట్లో గోధుమలు నేనేమైనా లూటీ చేశానా? ఎవడప్ప సొమ్ము అనుకుంటున్నారు మీరు అని దగ్గరగా పెద్దగా అరిచాడండి. వెంటనే వణుకు పుట్టింది ఆడవాళ్ళకి, ఏడుపు వచ్చేసిన స్థితి వచ్చింది. ఏం చేయాలో తోచలేదు. అది కింద పెట్టపోయినారు ఆ పిండిని. అప్పుడు బాబా అన్నారు, వద్దు, ఈ గోధుమ పిండిని పొలిమేరల్లో చల్లిరప్పండి అన్నారు బాబా. ఇది నేను చూస్తూ ఉన్నాను. హేమాధిపంతు చెప్తున్నారండి మొదటి అధ్యాయంలో. నేను ఇది చూస్తూ ఉన్నాను. నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక వారం రోజుల తర్వాత బాబాని అడిగాను, బాబా ఆ గోధుమ పిండిని మీరు ఊరి పొలిమేరల్లో ఎందుకు చల్లించారు బాబా? ఏమిటి దానివల్ల ప్రయోజనం అని నేను బాబాని అడిగితే బాబా నాతో చెప్పారు, షిరిడిలో ఎవ్వరూ కూడా కలరా వ్యాధితో బాధపడకూడదయ్యా, అందుకే అలా చేశాను అని బాబా స్వయంగా చెప్పారు. నాకు ఆ విషయంలో అంటే ఆ పొలిమేరలలో గోధుమ పిండి బాబా చల్లించిన తర్వాత షిరిడిలో ఎవ్వరూ కూడా కలరా వ్యాధి వలన బాధపడలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఆలోచన కూడా జరిగింది, ఈ గోధుమ పిండికి కలరా వ్యాధి షిరిడిలో ఎవ్వరికీ సోకకుండా ఉండడానికి సంబంధం ఏమిటి అసలు? దానికి ఇది మందా? మరి ఏమిటి, ఎందుకు చేయించారు ఇట్లా బాబా? ఆయన వింత చర్య ఇది, ఆయన మహిమ ఇది. ఆ మహిమ కలిగినటువంటి పరమాత్మ అయినటువంటి సాయి ఏమైనా చేయగలుగుతారు. అట్లాంటి మహిమ కలిగినటువంటి వారు షిరిడీ అనేటువంటి ఆ ఊళ్ళో ఎవరికీ కలరా వ్యాధి రాకుండా ఆ రకంగా రక్షిస్తూ ఆ మహిమ చూపించినటువంటి ఆ మహిమోపేతుడైనటువంటి సాయి యొక్క లీలలు మహిమలు ఇలా నేను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం కలిగింది. ఆ ఆనందం పొంగి పొర్లింది. ఆ ఆనందంలోనే నాకు అనిపించింది, బాబా మీ కథలను లీలలను రాయాలనిపిస్తున్నది బాబా. ఎందుకంటే ఆనందంలో చేసిన పని ఇది. నేను ఆనందం కోసం కాదండి, ఎప్పుడైతే ఆనందం నాకు కలిగిందో అప్పుడు నేను ఈ పని చేశాను. ఆయన కథలన్నీ గ్రంథస్థం చేస్తే బాగుండు అనిపించింది. ఆ రకంగా సచ్చరిత్ర అనేటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని రాయడానికి ఆనందం కలిగించినటువంటి దృశ్యం ఏది? గోధుమలను బాబా విసురుతున్నటువంటి దృశ్యం. ఆయన రోజు అప్పుడప్పుడు 4 రోజులకోసారి గోధుమలను విసురుతాడు. కానీ ఈరోజు పొద్దున్న ఎందుకు విసిరాడు? నేను వెళ్ళేటప్పటికి ఆయన ఆ దృశ్యంలో ఎందుకు కల్పించాడు? ఎందుకట్లా నేను చూచాను? నాకు అనిపించింది, బాబా ఆ దృశ్యం ఏదైతే నేను చూచానో ఆ గోధుమలను విసరడం అది చూస్తుంటే నాకు అనిపించింది, బాబా నా కోసం ఏదైనా ఆ రకంగా చేస్తున్నారు. ఏమిటి నా కోసం చేస్తున్నది ఏమిటి? జ్ఞానాన్ని అంటిపెట్టుకొని ఉండు నాయన, దాంట్లో అర్థం ఉన్నదా? నాకు అనిపించింది. ఆ తర్వాత ఏమని, పైరాయి భక్తి, కిందిరాయి కర్మ. పైరాయిలో పైన ఉండేటువంటి ఆ పిడి ఏదైతే ఉందో అది జ్ఞానం. గోధుమలను తిరుగుల్లో వేస్తే పిండి అయిపోతాయి, కానీ కొన్ని గోధుమలు పిండి కావండి. అవి ఆ పిడిని అంటి పెట్టుకున్నప్పుడు అవి పిండి కావు. అలాగే బాబా నాకు చెబుతున్నాడేమో, ఆ దృశ్యాన్ని నాకు చూపించి, నాయనా ఆ జ్ఞానాన్ని అంటిపెట్టుకో, ఒక గురువుని అంటిపెట్టుకో. జ్ఞానాన్ని అంటిపెట్టుకుంటే నీకు మరణం అనేది ఉండదు, మళ్ళీ జన్మ అనేది ఉండదు. అలాంటి జ్ఞానాన్ని అంటిపెట్టుకొని ఆ గురువుని అంటిపెట్టుకొని చెప్పడం కోసమే పైరాయి కింది రాయి, పైన ఉండేటువంటి ఆ రాయకుండా ఆ జ్ఞానాన్ని అంటిపెట్టుకొని ఉండమని చెప్పడం కోసం ఆ దృశ్యాన్ని చూచి నాకు అనిపించింది. ఇది వింత చర్యే, ఆశ్చర్యకరమే. ఏమిటి? గోధుమలను పొలిమేరల్లో చల్లించడం వల్ల కలరా వ్యాధి ఆపడం. కానీ ఈ వింత చర్యలో ఎక్కడ కూడా వాదన తర్కం చేస్తే ప్రయోజనం లేదు. నాకు అనిపించింది, బాబా జ్ఞాన సంపన్నుడు, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిని ద్వంద్వాతీతం అంటారు. రెండు, నేను వేరు భగవంతుడు వేరు అనేటువంటి ఆ స్థితిని పోగొట్టేవాడెవరు? గురువు. అలాంటి గురువు సాయిబాబా. ఆయన అంటి పెట్టుకోవాలి. ఎలా అంటి పెట్టుకోవాలి? ఆయన కథలను ఎప్పుడూ మననం చేసుకోవాలి, ఆయన లీలలను ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి. ఆయన చెంతనే ఉండగలిగితే పరమానందం ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అట్లాంటి గురువు అయినటువంటి సాయిబాబా నాకేం చెప్తున్నాడు అని ఈ రకంగా అంటిపెట్టుకున్నటువంటి పిడిని అంటిపెట్టుకున్న గోధుమలు ఏ రకంగా అయితే పిండి కావో, నాకు కూడా
జన్మంటూ మళ్ళా రాదు. అందుకనే చెప్తారు చూడండి, గురు గీతలో ఈశ్వరుడు పార్వతికి చెప్తారు, ఎవరైతే గురు చరిత్ర ఎవరైతే గురువుని అంటిపెట్టుకుంటారో పునర్జన్మన విద్యతే. శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జున స్వామి గురుస్వరూపంగా భావించుకుంటారు కొంతమంది. శ్రీశైలం కూడా గురుక్షేత్రమే అంటారు. అందుకనేమో శ్రీపాద వల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి అక్కడే ఆ కృష్ణానదిలో ఆ శ్రీశైలంలోనే నిర్యాణం చెందడం. అట్లాంటి ఆ గురుక్షేత్రమైనటువంటి దాంట్లో మనం ఆ శ్రీశైలానికి వెళ్తే పునర్జన్మ శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటారు. అలాగే గురు చరిత్రను ఎవరైనా లేదా గురువుని ఎవరైనా అంటిపెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ జన్మంటూ ఉండదండి. ఈ కోరికలు తీరేవి కాదు, ఒకటే కోరిక కావాలి, అదేమిటి? గురుపాద సేవ. గురువుని అంటిపెట్టుకోవడం, గురువు చెప్పినట్టుగా చేయడం. అలాంటి ఆ సేవ చేసేదానికి అంతంటే ఎక్కడ? ఇక మళ్ళీ 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 జన్మ ఎత్తిన అదే గురువు సేవలో ఉండాలనేటువంటి ఆ కోరికకు అంతుపట్టని స్థితిలో ఉన్నప్పుడు మరణం అంటూ ఉండదండి. ఆ రకంగా తనలో తన ఆలోచనలో మార్పు కలిగించిన దృశ్యం ఏదైతే ఉందో అదే సచ్చరిత్ర అనేటువంటి ఈ గ్రంథం రాయడానికి ఒక ఆవిష్కారం. అంటే ఈ సచ్చరిత్ర అనేటువంటి ఈ గ్రంథానికి ఆవిష్కరణ దేని ద్వారా జరిగింది, ప్రేరణ దేని ద్వారా జరిగింది? ఆ దృశ్యం వలన. 2 పక్షులలో ఆడపక్షి చనిపోతే చంపేస్తే ఎవరో అది చూచి, ఆ దృశ్యాన్ని చూచి కిరాతకుడైన వాడు వాల్మీకి అయిన తర్వాత రామాయణం అనేటువంటి కావ్యాన్ని ఆవిష్కరించడానికి ఆ దృశ్యం ఎలాగైతే ఉపయోగపడిందో, గోధుమలు విసురుతున్నటువంటి ఫకీరు ఎదురుగ్గా ఆ గోధుమలు విసురుతున్నటువంటి దృశ్యాన్ని చూసి హేమాది పంతుకు కూడా ఈ సచ్చరిత్ర అనేటువంటి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం కోసం, వ్రాయాలనేటువంటి ఆలోచన కలిగించడం కోసం హేమాది పంతుకు ఆ దృశ్యాన్ని బాబా చూపించారు. కాబట్టి ఇలాంటి ఈ సచ్చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో పారాయణం చేస్తున్నప్పుడే అర్థమైపోతుంది మనం గురువుని అంటి పెట్టుకోవాలి. ఎవరా గురువు? సాయిబాబాయే. సాయిబాబా కథలను వినండి, సాయిబాబా లీలను పారాయణం చేయండి, చదువుతూ ఉండండి, పారాయణం చేయండి. ఎక్కడా మనం భయం అక్కర్లే, మళ్ళీ జన్మంటూ ఉండదండి. అట్లాంటి గొప్ప శక్తి కలిగినటువంటి మంగళప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి ఈ సచ్చరిత్రను పారాయణం చేయండి అని గుర్తు చేస్తూ, ఈ వేదాంతపరమైనటువంటి విషయాన్ని ఈ రకంగా గుర్తు చేస్తూ మనకు అనిపిస్తుంది ఏ రోజునో ఎప్పుడో 1910లో ఈ రకంగా జరిగింది కదా, ఇప్పుడు మనం కూడా ఈ సచ్చరిత్రను ఎప్పుడు పారాయణం చేస్తూ ఉంటే, ఎప్పుడు ఆ కథలను గుర్తు చేసుకుంటే షిరిడిలో ఎవ్వరికీ కలరా వ్యాధి రాకుండా బాబా కాపాడినట్టుగా ఈ క్షేత్రాన్ని, ఏ క్షేత్రాన్ని? ఈ శరీరం అనేటువంటి క్షేత్రాన్ని కూడా క్షేత్రజ్ఞుడైనటువంటి మన మనసులో ఉండేటువంటి బాబా మనల్ని ఆ రకంగా రక్షిస్తాడు. షిరిడి అనేటువంటి ఆ ఊళ్ళోకి గాలి ద్వారా వచ్చే కలరానే ఆపగలిగిన వాడు మన క్షేత్రానికి పట్టేటువంటి ఈ కలరా, ఏ కలరా? మానసికంగా పట్టేటువంటి కొన్ని రోగాలు, వాటిని కాపాడలేడా అండి? కాబట్టి ఈ సచ్చరిత్రను నిత్యం పారాయణం చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా మొదటి అధ్యాయం ద్వారానే తెలిసిపోయింది, అయ్యా మంగళప్రదుడు, మంగళం కలిగించేవాడివి, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడివి అని గుర్తు చేసుకుంటూ సాయినాథుడి యొక్క ఆ లీలలకు మహిమలకు ఆనందపడి గ్రంథాన్ని వ్రాసినటువంటి హేమాధిపన్ ఈ మొదటి అధ్యాయంలో చెప్తున్నారు, బాబా మీకు నేను శరణాగతుడై ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నానని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.